ది ప్లేన్ అనే చాప్టర్లో అయితే ఇదైతే సెకండ్ మోడల్లో సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఇది కడైతే ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ముందు ఈ మోడల్లో ఒక సమ్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు అదైతే చూడొచ్చు ముందు. సో ఇప్పుడైతే ఇదైతే చూద్దాం. ద వేరియబుల్ ప్లేన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ p from the origin and meets the x-axis in a, b, c. Show that the locus of center of triangle ABC is x minus 2 plus y power minus 2 plus z power minus 2 equal to 9p minus 2. సో ఇదైతే మనం ఖచ్చితంగా అయితే చేయాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ప్రతి ఒక్కరు అయితే కానీ ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే చూద్దాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ వేరియబుల్ ప్లేన్ ఈస్, ప్లేన్ అయితే ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ 1 అని. ద ప్లేన్ 1 మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అట్ a, b, c. సో ప్లేన్ 1 అనేది ఎక్కడ మీట్ అవుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. సో అదైతే మనం తీసుకుంటాం. ఏ వచ్చేసి a, 0, 0 అండ్ b వచ్చేసి 0, b, 0 అండ్ c వచ్చేసి 0, 0, c. సెంటర్డ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 z1 plus z2 plus z3 by 3. సో ఇదైతే సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫార్ములా అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అయితే రావాల్సిందే. సో ప్రతి ఒక్కరైతే నేర్చుకోండి ఖచ్చితంగా. సో ఇప్పుడు వీటిలో వచ్చిన వాల్యూస్ని అయితే ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మనకి రిమైనింగ్ వచ్చేసి జీరోస్కి వాల్యూ ఉండదు కాబట్టి a/3 b/3 అండ్ c/3 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ let p into x, y, z be the locus point. సో ఇప్పుడైతే మనం లాకస్కి అయితే వస్తామన్నమాట. సో మనకు వచ్చిన వాల్యూస్ ఇవి కాబట్టి వాటిని x1, y1, z1 ఈక్వల్ అయితే చేసుకుంటాం. సో ఇటు సైడ్ ఉన్న x1 అటు సైడ్కి వెళ్తే కనుక మనకైతే ఇంటూ చేస్తుంది అనమాట. సో a ఈక్వల్ టు 3x1, b ఈక్వల్ టు 3y1, c ఈక్వల్ టు 3z1. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ ప్లేన్ త్రూ ఆరిజిన్ p 0, 0, 0. సో ఇది ఆల్రెడీ ముందుగా నేను ఫార్ములా కూడా వేసాను. ఇదైతే ఫార్ములా అన్నమాట. 1/a ఇంటూ x1 ప్లస్ 1/b ఇంటూ y1 ప్లస్ 1/c ఇంటూ z1 మైనస్ 1. సో ఇప్పుడైతే ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనం అన్నీ కూడా. సో x1 అంటే ఆల్రెడీ మనకు తెలుసు జీరోస్ అండ్ 1/a కామన్ అనమాట. సో ఇక్కడ జీరోస్ అనిపోతే ఇక్కడ మనకు మిగిలింది -1 ఒకటే ఉంటుంది, మాడ్యులస్ -1. సో ఇదైతే ఇక్కడ ఉంటుంది ఇలాగా. సో ఈక్వల్ టు p అనుకుంటాం. అండ్ నెక్స్ట్ మాడ్యులస్ 1 ఇవతలకి వస్తే కనుక మనకైతే మల్టిప్లికేషన్ బై డివిజన్ అవుతుంది, 1/p అవుతుంది. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వచ్చిన దానికి మనం స్క్వేరింగ్ కట్టామంటే 2 సైడ్స్లో కూడా స్క్వేర్కి అయితే రూట్ అయితే క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మనకి రిమైనింగ్ వచ్చేసి 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² అయితే ఉంటుంది. సో ఇదైతే మిగులుతుంది మనకు లాస్ట్కి. సో ఇప్పుడు మనం దీంట్లో a, b, c వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సో అవి ఎక్కడ ఉన్నామంటే మనకు ఆల్రెడీ వచ్చేసినాయి కదా, అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇగో ఇది a, b, c ఈ వాల్యూస్ని తీసుకొచ్చి దీంట్లో అయితే మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. చేద్దాం. a అంటే మనకి 3x1, b అంటే 3y1. స్క్వేర్ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఇందులో స్క్వేర్ ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వద్దు. 3(1)², 3x1², 3y1², 3z² ఈక్వల్ టు 1/p² కామన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 3² అంటే 9, 3 ఇంటూ y1² అంటే 9y1². నెక్స్ట్ 3 ఇంటూ z1² అంటే 9z1² ఈక్వల్ టు 1/p². సో ఇప్పుడైతే మనం 1/9 అయితే కామన్ తీద్దాం. 1/9 ఇంటూ x1² ప్లస్ 1/y1² ప్లస్ 1/z1² ఈక్వల్ టు 1/p². సో ఇప్పుడైతే 1/9 అనేది అవతల పక్క వెళ్తే కనుక మనకైతే 9/1 అవుతుంది. సో ఇంటూ 1/p² అంటే మనకి ఎంత అవుతుంది? 9p. ఎల్సిఎం కడితే కనుక ఇలా చూడవచ్చు, 9p² మైనస్ 1 అయితే వస్తుంది అనమాట. సో 1 ఇంటూ 1 కాబట్టి 9p మైనస్ 2 అయితే వస్తుంది. 1కి వాల్యూ ఉండదు కాబట్టి ఇంకా. సో
ఇక్కడైతే మనం ఎలా అయితే రాసుకోవచ్చు. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 1 తీసేసి -2 పెట్టుకోవడమే అంతే. అలా ఎలా రాస్తాం సార్ అంటే రాయాలి, తప్పదు. లాస్ట్కి వచ్చేటికి ఆన్సర్ ఇదే, కానీ మనం దాన్ని ఇలాగా చేంజ్ చేసి రాయాలి అంతే. ఇదే ఆన్సర్ వచ్చేసి. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. కన్ఫ్యూజన్ అవ్వద్దు ఎక్కడ కూడా. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇక్కడ ఏ ఉంది, మళ్ళీ ఇక్కడ x1 ఉంది, మళ్ళీ ఇక్కడ a/3 ఉంది, ఎందుకు ఇన్ని a/3లో ఏది సబ్స్టిట్యూట్ చేయాలనేది మీకు కన్ఫ్యూజన్ వస్తుంది నిజంగా. ఇక్కడ x1 అని అడిగినప్పుడు కొంతమంది ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు, కానీ మనకు ఆల్రెడీ x తీసుకున్నాం, ఇది సబ్స్టిట్యూట్ చేయాలి అలా అన్నమాట. నేను అదే చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.